ఉచిత విద్యుత్కు పేటెంట్ పేదోడి సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం ఇండ్లు ఇస్తామని ఉన్న నివాసాలను కూల్చేసిందని, తమ ప్రభుత్వం నియోజకవర్గానికి 3000 ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నామని తెలిపారు. వరంగల్ జిల్లాలో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో ప్రసంగించిన ఆయన వరంగల్కు హైదరాబాద్కున్న హంగులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రైతులకు 24 గంటల కరెంటు ఉంది కానీ గడిలలో పొంకనాలు పలికిన వాళ్ళ ఇండ్లలో కరెంటు లేదు. వాళ్ళకున్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికిండ్రు. కానీ తెలంగాణలో దుక్కి దున్నే ప్రతి రైతుకు ఈనాడు 24 గంటల ఉచిత విద్యుత్తునిచ్చి, ఉచిత విద్యుత్ అంటే మాది, ఆ పేటెంట్ రైతు మాది. 2004లో దేశంలోనే మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని ఎల్బీ స్టేడియంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం, రైతును రాజు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆనాటికి ఉన్న రైతుల బకాయిలు 1200 కోట్లు మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ మీద ఉన్న వందలాది క్రిమినల్ కేసులు ఎత్తేసింది. అలా మొదలైన 2004 ఉచిత కరెంటు ఈనాడు 24 గంటలు కాంగ్రెస్ పరిపాలనలో అందిస్తున్నామంటే ఆ పేటెంట్ రైట్ మనది, మనం కొనసాగిస్తున్నాం. మేంగా ఊర్లో ఓట్లు అడుగుతాం. హనుమాన్లో గుడి లేని ఊరని ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఇవాళ వాళ్ళని అడుగుండ్రి, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందో చూపియమనుండ్రి, ముఖ్యమంత్రిగా నేనే వస్తా. కొన్ని ఊర్లలో పోయి ఉన్నాయి గులగొట్టిండు. వాళ్ళకి ఇక చెప్పిండయా ఊరిచ్చిండంటే వరంగల్లోనే మీ కాలనీ మొత్తం అసలు గుడిసెలు ఏముండవని మొత్తం కాలనీ ఊడగొట్టిండు. ఏమైంది? చివరికి ఇల్లు వీకి పందిరేసుకున్నట్టు బజార్ పాలైంది వాళ్ళ బతికే ఆయన నమ్ముకుంటే. మళ్ళా ఆయన మేధావి, కోడి కొయ్యాలి, కళ్ళు కొయ్యాలి, దావతి ఇయ్యాలి అని కూడా అడిగిండు వరంగల్లో. ఇందిరమ్మ ఇల్లు ఉండాలి, ఇందిరమ్మ ఇల్లు ఉండాలి అంటే ప్రభుత్వం ఆర్థిక భారమైనా పర్వాలేదు ఇచ్చి తీరవలసిందే అని మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు, దాదాపుగా 4,50,000 ఇండ్లు, 22,500 కోట్లతోని పేదలకు ఇండ్లు ఇచ్చినాం. ఏప్రిల్ కొత్త సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో తప్పకుండా ఈ నర్సంపేటకు మళ్ళీ 3000 నుంచి 3500 ఇండ్ల మంజూరు చేసే బాధ్యత గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటున్నారు. ఆనాడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెలంగాణకు పెద్ద దిక్కు అయింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎయిర్పోర్ట్ లేదు. గా పక్కలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో 6-7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 10-12 ఉన్నాయి, కర్ణాటకలో 7-8 ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళకు మరి ఎందుకు దేవుడు బుద్ధి కలిగించలేదో, జ్ఞానోదయం ఇవ్వలేదో, విదేశాలలో చదువుకున్నాం, సాంకేతిక నిపుణులం అని పెద్ద పొడుగు ఉపన్యాసాలు ఇస్తారు. కనీసం తెలంగాణకు 2వ ఎయిర్పోర్ట్ తేవాలని ఆలోచన అయినా చేసిండ్రా? హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉంటే వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి 31 తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం, వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను చేపడతామని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఈ రోజు పిల్లల చదువులే, ఇక పంచడానికి భూములు లేవు, ఇవ్వడానికి ఆస్తులు లేవు. నాకున్నదల్లా ఒక్కటే, పేదవాళ్లకు, దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాల బిడ్డలకు, మైనారిటీల పిల్లలకు చదువు ఒక్కటే రక్షణ. చదువు ఒక్కటే మీ జీవితాన్ని, మీ తలరాతను మారుస్తుంది. మీరు చదువుకోండి, మీకు నాణ్యమైన చదువునిచ్చి మిమ్మల్ని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా తీర్చిదిద్దే బాధ్యత నాది. గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, బెస్తోళ్ళు చేపలు పట్టుకోవాలి, ఎస్సీ సోదరులు చెప్పులు కుట్టుకోవాలని పథకాలు తెచ్చిండు. ఎందుకంటే ఆయన పిల్లలు రాజ్యం మేలుకోవాలంటే మీరందరూ చేపలు పెంచాలి, గొర్రెలను పెంచుకోవాలి. నేను అట్లా చెప్తలేను. మన తాతలు ముత్తాతలు
10 తరాల నుంచి ఆ వృత్తి చేసారు. మన బతుకులలో మార్పు రాలే, మన జీవితంలో వెలుగు నింపలే. చదువు ఒక్కటే మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది. చదువు ఒక్కటే ప్రపంచంలో మనల్ని నిలబెడుతుంది. చదువు ఒక్కటే ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతుంది. పిల్లలను చదివించుకోండి. మీ చదువులకు కావాల్సిన వసతులు ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక భవిష్యత్తులో ప్రభుత్వం భూములు ఇస్తుందనో, ప్రభుత్వం ఆస్తులు పంచుతుందనో